మహాత్మా జ్యోతిబా పూలే అట్లనే సావిత్రిబాయి పూలే. ఓకే, సో వాళ్ళిద్దరూ ఏమంటారు మనకి ఒక అంబేద్కర్ గారు ఎట్లయితే ఒక ఏమంటారు సంఘ సంస్కర్త ఇది వివక్ష పోవడానికి ఎలాగో పోరాటం చేశారో ఒక ఇది ఒక ఇంకొంచెం ముందు తరం. సో ఇది ఇక్కడ అంటే ఇది తెలవాలి, చరిత్ర తెలవాలంటే అప్పుడున్న పాలకులు ఇవంతా కొంచెం తెలవాలి. నేను వాళ్ళ జీవిత చరిత్ర చెప్పట్లేదు, అది చాలా టైం పడుతుంది, దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలి. బట్ నేను అది సినిమా రిలేటెడ్, ఈ సినిమాకి అభ్యంతరం ఎందుకు అనేది, అంటే వివక్ష ఏ స్థాయిలో ఇప్పటికీ కొనసాగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో ఆ క్రమంలో ఇది వాళ్ళు పూలే దంపతులు ఇది సంఘ సంస్కర్తలు. వాళ్ళు నాకున్న సమాచారం మేరకి వాళ్ళ వృత్తి పూల వ్యాపారం చేసేవారు లేదా పూలు అమ్ముకునేవారు అనేది. ఓకే, అంటే బీసీ సామాజిక వర్గం. సో అప్పుడు ఉన్నటువంటి ఈ పేష్వాలు ఓకే పరిపాలన దయచేసి మీరు గమనించాలి. ఓకే, ఎవరు ఛత్రపతి, ఎవరు శూద్ర బిడ్డ శివాజీ, రైట్? అంటే ఛత్రపతి అంటే ఏంది? చక్రవర్తి, రైట్? మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది లేదా స్థాపించింది శివాజీ మహారాజ్, రైట్? బీసీ బిడ్డ, శూద్రుడు అన్నప్పుడు శివాజీ గారు పరిపాలించాలి, లేదంటే ఆయన భార్య పరిపాలించాలి, ఆయన చనిపోతే, లేదు అంటే ఆయన కొడుకులు పరిపాలించాలి, రైట్? అవునా కాదా? శివాజీ గారి ఆర్మీలో సైన్యాధ్యక్షులు అట్లనే ఆర్మీ మోర్ దాన్ 50% ముస్లిమ్స్ ఉండే. ఓకే, శివాజీ వాళ్ళ డాడీ అహ్మద్ షా కింద, అహ్మద్ షా ఈ యొక్క ఈ నాలుగు రాజ్యాలు ఉండే, గోల్కొండ యొక్క బిజాపూర్, ఈ యొక్క ఆదిల్ షా, ఇవ 4 రాజ్యాలు ఉండే అన్నట్టు. సో ఆ రాజ్యాలన్నీ తర్వాత విచ్ఛిన్నం అయిపోయినాయి. ఓకే, సో అందులో ఒక రాజ్యంలో ఈ ఇప్పుడు అక్కడ ఇది మన యొక్క ఏమంటారు నెహ్రూ గారు అందులో జైల్లో ఉంటాడు. ఓకే, ఇప్పటికి ఉంది అది. ఓకే, సో అందులో ఆ ముస్లిం రాజు కింద మర్సనరీ అంటే ఏమంటారు ఈ యొక్క సైన్యాధ్యక్షుడు లాంటి వాడే అఫీషియల్ అప్పుడు రాజులకి ఏంటంటే స్టాండింగ్ ఆర్మీ ఉండేది. స్టాండింగ్ ఆర్మీ అంటే ఎల్లకాలం ఆర్మీ ఉండి వాళ్ళ జీతాలు ఇచ్చి ఇట్లా పోషించడం అనే కాన్సెప్ట్ లేకుండే. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఉండే. కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే రైతులు, దేహదారుఢ్యం ఉన్న వాళ్ళు, ముఖ్యంగా రైతులు. ఓకే, రైతుల నాయకుడు ఉండేవాడు. మామూలు టైంలో వాళ్ళు వ్యవసాయం చేసేవారు. యుద్ధ సమయంలో మాత్రం ఈ యొక్క ఏమంటారు వాళ్ళు రాజు రిక్వెస్ట్ చేస్తే ఈ రైతులందరినీ తీసుకొని యుద్ధానికి పోయేవాడు. వాళ్ళని మర్సినరీస్ అంటారు. ఇట్లా యూరోప్ లో కూడా ఉండేది. సో అంటే వాళ్ళు యుద్ధ సమయంలో రాజులకి ఆర్మీని ప్రొవైడ్ చేస్తారు. శివాజీ వాళ్ళ డాడీ అట్లా చేసేవాడు ఈ ఆదిల్ షా కింద, ఈ మహమ్మద్ షా కింద. ఓకే, సో ఆ కాలంలో సో అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, ముస్లింలు యొక్క అట్లనే ఈ శూద్రులు యొక్క వీళ్ళందరూ అవినాభావంగా ఉండేవారు. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు పెట్టిన వివక్షను తట్టుకోలేకనే ఈ యొక్క ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా మంది. ఓకే, అర్థమైనా? అంటే మన అన్నదమ్ములే ఈ అలా ఇస్లాంలో ఉన్న, క్రిస్టియానిటీలో ఉన్న ఈ బ్రాహ్మణ వివక్షను తట్టుకోలేని వారే. ఓకే, ముస్లింలు వచ్చినాక కొంతవరకు ఈ శూద్రులకి ఈ యొక్క మనందరికి రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాడు వచ్చినాక ఇంకా వచ్చింది. ఓకే, అర్థమైందా? లేకపోతే ముస్లిం రాజులు రాకముందు, బ్రిటిష్ వాడు రాకముందు ఈ మనందరి పరిస్థితి ఏందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఆమె ఒక దళిత స్త్రీ వడయారు బ్రాహ్మణుల కాలం పరిపాలనలో కేరళలో ఆమె వక్షోజాలు పోసుకున్నది. ఆమె యొక్క ఇలా చరిత్ర చెప్తే ఇక దేవదాసి కాన్సెప్ట్ ఏందో మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది? అంటరానితనమని మూతికి ముడ్డికి చీపురు కట్టిన వాళ్ళు యొక్క దేవదాసి కాన్సెప్ట్ ఏంది? బట్టలు లేకుండా ఈ యొక్క ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక బ్రాహ్మణ స్త్రీ దేవదాసి చేసిందని ఎక్కడన్నా మీరు చెప్పండి. సో అట్లా ఇట్లా బట్టలు లేకుండా నాట్యం చేపించేవారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమైంది గదే సేమ్ కాన్సెప్ట్. స్త్రీ అంటే వాళ్ళకి అదొకటే. పిల్లలు కనడానికి కావాల్సిన కార్యక్రమం చేయాలి, ఎవరి కోరిక వచ్చినా తెచ్చాలి. సో మిగతా అన్ని సమయాల్లో అంటరాని స్త్రీ. కానీ ఆ కోరిక తీర్చుకునే టైంలో మాత్రం అంటుడేముండదు మళ్ళా. అంటే ఎంత దౌర్భాగ్యంలో అర్థం చేసుకోండి. అంటే ఎక్కడ కూడా ఒక ప్రిన్సిపల్ లేదు వాళ్ళకి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఓకే,